హలో అండి. నా పేరు డాక్టర్ వివస్వన్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్. నేను సైకియాట్రిస్ట్‌ని. ఈ హాస్పిటల్‌లో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే త్వరగా వీర్యస్ఖలనం అవ్వడం అనేది చాలా కామన్‌గా ఎదుర్కొనే లైంగికపరమైన సమస్య. ముఖ్యంగా ఇది ఎక్కువగా యంగ్ జనరేషన్ పీపుల్‌లో, అప్పుడే అడోలసెన్స్‌కి వచ్చిన పీపుల్‌లో, అప్పుడే మూడవ దశాబ్దంలో ఉన్న జనాల్లో ఇది మోస్ట్ కామన్‌గా కనపడుతుంది. కానీ కొంతమందిలో లేట్ ఏజ్‌లో కూడా ఇది కనబడే ఛాన్స్ ఉండింది. దీనికి కారణాలు చాలా ఉన్నవి. కొంతమంది ఏంటంటే యంగ్ జనరేషన్ పీపుల్ పెళ్లి కాకముందే వివిధ రకాలైన లైంగిక వాటిలలో ఇన్వాల్వ్ అవ్వడం, అంటే ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడము, లేదా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళడము. కొన్ని సందర్భాలలో ఎక్కడైతే ధైర్యంగా చేయలేరో అలాంటి సందర్భాల్లో కనుక చేస్తే ఏమవుతుందంటే త్వరగా చేయాలని చెప్పేసి ఆ భావన కలగడం వల్ల ఇలా ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్ అవ్వడం అనేది చాలా కామన్. రెండవది, ఎవరైతే కొన్ని రకాలైన దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారో, లైక్ హార్ట్‌కి సంబంధించిన డిసీజెస్ కానీ, హార్మోనల్‌కి సంబంధించిన డిసీజెస్ కానీ, లేదా కొన్ని రకాలైన షుగర్ సంబంధించిన వ్యాధుల్లో కూడా ఇలాంటి శీఘ్రస్ఖలనం అవ్వడం అనేది చాలా కామన్. మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైనది, మనకి ఒక రకమైన యాంగ్జైటీ డిజార్డర్స్, అంటే సైకలాజికల్ డిజార్డర్స్‌లో ఎక్కువగా యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, లైక్ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ అలాంటివి ఉన్న వాళ్ళలో ఇలాంటి శీఘ్రస్ఖలనం అనేది చాలా కామన్గా కనపడుతుంది. కొంతమంది డిప్రెషన్తో బాధపడుతున్నవారు, కొన్ని రకాల మందులు వాడుతున్నవారు, వాళ్ళలో కూడా ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలా కామన్గా కనపడుతుంది. ఈ శీఘ్రస్ఖలనానికి ఫస్ట్ ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి మనము ఎవాల్యుయేట్ చేయాలి. ఇది ఫిజికల్ కాజెస్ వల్ల జరుగుతుందా, సైకలాజికల్ కాజెస్ వల్ల జరుగుతుందా, లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉండిందా అనే దాని గురించి డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయాలి. ఒక్కసారి ఇది శీఘ్రస్ఖలనం అనే సమస్య నిర్ధారించబడిన తర్వాత దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొంతమందికి కొన్ని రకాల మందులు, కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ మందులు, కొన్ని రకాల స్టిమ్యులెంట్ మందులు అలాంటివి కనుక ఇస్తే ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్య నుంచి దూరం అవ్వచ్చు. రెండోది, కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్. అంటే అంటే ఎప్పుడైతే మనిషి స్ఖలనంకి చేయడానికి వరకు చేసిన తర్వాత ఇంకా స్ఖలనం అవ్వబోతుంది అనే టైంలో స్ఖలనాన్ని, ఏదైతే మన అంగం ఉంటుందో దాన్ని గట్టిగా ఒత్తి పట్టుకొని, ముందటి భాగాన్ని గట్టిగా ఒత్తి పట్టుకొని ఆ యొక్క ఫీలింగ్ పోయేంత వరకు ఒత్తి పట్టుకొని ఉంటే ఈ యొక్క శీఘ్రస్ఖలనాన్ని కొంచెం వరకు తగ్గించవచ్చు. ఇదే కనుక మనం రిపీటెడ్గా ఈ యొక్క టెక్నిక్ని ఫాలో అయితే కొన్ని రోజుల తర్వాత ఈ శీఘ్రస్ఖలనం అనే సమస్య నుంచి దూరం అవుతారు. ఇదొకటి స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్. రెండవ టెక్నిక్ ఏంటంటే, కొంతమంది ఆ యొక్క పైన వచ్చే స్టిమ్యులేషన్ని తగ్గించడానికి కండోమ్ని వాడచ్చు. కండోమ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క పురుషాంగం మీద ఉండే స్టిమ్యులేషన్ ఉంటుంది కదా, అది తగ్గి దానివల్ల కూడా ఈ యొక్క శీఘ్రస్ఖలనం అనేది తగ్గుతుంది. మూడవ టెక్నిక్ని స్క్వీజ్ టెక్నిక్ అంటారు. ఇంతకుముందు చెప్పినట్టే స్టార్ట్ అండ్ స్టాప్ అన్నట్టు, ఎప్పుడైతే మనకి స్ఖలనం అవ్వబోతుందో అప్పుడు గట్టిగా మన యొక్క దాన్ని ఏమంటారు, అంగాన్ని కాస్త ఒత్తి పట్టుకొనండి, ఏదైతే మన యొక్క ఫీలింగ్ వస్తుందో, స్ఖలనం అయ్యే ఫీలింగ్ వస్తుందో అది తగ్గిపోయేంత వరకు వెయిట్ చేసేసి మళ్ళీ మనము శృంగారస్లో పాల్గొనవచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్లో, అంటే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అని, స్క్వీజ్ టెక్నిక్ అని, కండోమ్ యూస్ చేయడం కానీ, లేదా కొన్ని రకాల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఏ మజిల్స్ని కంట్రోల్ చేస్తే ఈ యొక్క స్ఖలనాన్ని కంట్రోల్ చేస్తుండిందో అవి మనం ఒకటి ఐడెంటిఫై చేసేసి వాటిని స్క్వీజ్ చేసి, అంటే దాన్ని ఒత్తిపట్టి వదులుతాము. ఇలాంటి కొన్ని టెక్నిక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నేర్పుతారు. దీన్నే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ యొక్క మజిల్స్ ఎక్సర్సైజెస్ కనుక మనం రెగ్యులర్గా రోజుకి 3 సార్లు కొన్ని రోజుల పాటు రెగ్యులర్గా చేస్తే మన శరీరంలో ఈ యొక్క శీఘ్రస్ఖలనం అనే ఒక సమస్య నుంచి, ఈ యొక్క ఇబ్బంది నుంచి మనం దూరం అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నవి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ కూడా ఉన్నవి ఈ యొక్క సమస్య నుంచి దూరం చేయడానికి. వీటన్నిటికన్నా ముఖ్యము, ఇది
మొదటి నుంచి ఉండిందా లేకుంటే ఈ మధ్యలోనే వచ్చిందా? ఒకవేళ ఈ మధ్యలోనే వస్తే కారణం ఏముండింది? ఆ కారణానికి అనుగుణంగా గనక మనం ట్రీట్మెంట్ గనక తీసుకుంటే ఈజీగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా.